నిన్న తెలుగులో ఒక ఫేమస్ హీరోకి సంబంధించిన ఒక మూవీ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్‌ల ఒక చైల్డ్ ఆర్టిస్టు ఆ హీరోనేదో అడుగుతే చాలా పెద్ద బూతు మాట మాట్లాడిండు ఆమెను. అంత పెద్ద బూతు మాట మాట్లాడతాడని నేనైతే అస్సలనుకోలే. అది గూడా ఆ హీరో అంటాడని అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలే. అంటే పక్కన పొంటి గూడా ఎవ్వళ్ళు రియాక్ట్ అయితలేరు. అందరేదో జోక్ లెక్క నవ్వుతాల్లు. అంటే అంత గ్రాంటెడ్‌గా తీసుకుంటాల్లు వీళ్ళు జనాలను. అసలెట్లా అంటాడో ఆ మాట. పాపం ఆ చిన్న పిల్లకు భాష రాదు. అర్థం చేసుకునే ఏజ్ గూడా లేదు. అటువంటి పిల్లని పట్టుకొని అంత పెద్ద మాట అన్నారు. నేను నైటంతా సోషల్ మీడియా చూస్తున్నా. అసలెవ్వరు మాట్లాడతలేరు. చాలా తక్కువ మంది మాట్లాడిళ్ళు. మాట్లాడిన వాళ్ళలో గూడా కొంతమంది ఆయనను సపోర్టే చేస్తాల్లు. ఇదేదో బూతు గాదు అన్నట్టుగా ఏదో ప్రొజెక్ట్ చేత్తాల్లు. ఏదో పెద్దతనంలో అన్నాడు, ఏదో హ్యూమర్‌లో అన్నాడు అని ఏదో ఎనకేసుకొచ్చే ప్రయత్నం చేత్తాల్లు. ఇదే మాట వేరే స్టేట్ హీరోలన్నా, వేరే క్యాస్ట్ ఆర్టిస్టులన్నా గూడా ఇప్పటికే సోషల్ మీడియా రచ్చ రచ్చ అయిపోయేది. ఇండస్ట్రీ‌ల కొంతమందుంటరు. వుమెన్‌ని ఏదన్నా అనంగానే ఓ రచ్చ రచ్చ చేస్తా అంటారు. వాళ్ళందరూ గూడా ఎందుకో సడెన్‌గా సైలెంట్ అయిపోయిల్లు. వాళ్ళకి గూడా ఏం తెలవనట్టే ఉన్నారు. ఇప్పుడు పోయి మనం అడిగినాం అనుకో, "అవునా? నిజమా అండి? నేనసల ఆ ఈవెంట్ గూడా జూడలే" అంటరు. వీళ్ళే వేరే స్టేట్ హీరోలల్లా, అదర్ క్యాస్ట్ ఆర్టిస్టులు గాని, ఏదన్నా వాళ్ళ సినిమాలల్లా జర అటు ఇటు మాట్లాడినా, ఏమన్నా చిన్న చిన్నగా అటు ఇటు అయినా గూడా మొత్తం సోషల్ మీడియాలనే నిరాహార దీక్ష చేస్తరు. కానీ ఇటువంటి విషయాలల్లో అయితే అస్సలు పట్టించుకోరు. ఇదే ఈవెంట్‌ల ఒక సీనియర్ ఆర్టిస్టు ఆ హీరోను పొగుడుకుంటా ఏదో ఫ్లోలో ఒక మాట అనేషిండు. అప్పుడు ఆ హీరో ఏం జేషిండు, ఆయనకు ఛాన్స్ రాంగానే చేతిలో మైక్ దొరకంగానే ఆయనను పట్టుకొని పాయింట్ ఔట్ జేషిండు. "నువ్వేదో బూత్ మాట్లాడినావని." కానీ ఈయనను మాత్రం ఎవ్వళ్ళు పాయింట్ ఔట్ జేస్తలేరు. నేనెవరిని గూడా సింగిల్‌గా పాయింట్ ఔట్ జేయదలుచుకోలే. అందుకే ఆ హీరో పేరు గాని, ఆ సినిమా పేరు గాని జెప్తలేను. మీ అందరికీ తెలుసు అది ఏ సినిమా, ఏ హీరో, ఎవలన్నారు, ఎప్పుడన్నారని. నేను ఇష్యూని అడ్రెస్ జేస్తాన్న. సో, ఇటువంటివి జరగద్దు. మళ్ళా రిపీట్ గావద్దు. కొంచెం తెలుసుకొని ఇప్పటికైనా గూడా అపాలజైజ్ జేస్తే మంచిగుంటదని నేనైతే అనుకుంటాను.